అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక శ్రీవల్లముడు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరి శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ శుభవార్తలను మీ తల్లిదండ్రులతోటి బంధుమిత్రులతో పంచుకొని పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆధునిక ఆలోచనలు రావడం జరుగుతుంది. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు జాగ్రత్తగా అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఈరోజు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలవడం జరుగుతుంది. కృషి యొక్క ఫలితాలు సాధించగలుగుతారు. కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రోజు అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు రాశివారు మాత్రము ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా పొందగలుగుతారు. పరిస్థితులను బట్టి పనులను చేయాల్సి ఉంటుంది. ఇక తేడాలు ఎవరితోనూ పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. ప్రయాణం నుండి కూడా లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయం. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు ఉంటాయి. ఆగిపోయిన పని జరుగుతుంది. కొన్ని మంచి ఆఫర్లు అనేవి చాలా దూరం నుండి వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి రోజుగానే ఉంటుంది. మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ప్రియమైన వారితోటి సాయంత్రం పూట మంచి ప్రవర్తనను కొనసాగించడం జరుగుతుంది. ప్రేమికులకు శుభదినం. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. మరియు ఈ రోజు రాశివారు విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకోవడానికి ఎక్కువగా కృషించాల్సి ఉంటుంది. శ్రమించాల్సి ఉంటుంది. పరిస్థితులను సానుకూలంగా మార్చుకోవడానికి మంచి ప్రవర్తనను కలిగి ఉంటారు. ఈ రోజు పెద్దల సూచనలు సలహాలు పాటిస్తే ఉత్తమము. తల్లిదండ్రులు అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు చేస్తారు. హెల్త్ చెకప్లను కంటిన్యూ చేయించాల్సి ఉంటుంది. ఈ రోజు రక్త పరీక్షలు నిర్వహించడం వలన మంచిది. అనారోగ్య సమస్యల నుండి మరి ఉపశమనం అనేది లభించబోతుంది. అనవసరపు వాదోపవాదాలు చర్చలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. తగు విధాలుగా మీరు ప్రవర్తనను కొనసాగించాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా పెట్టాలి. మీరు సానుకూలమైన ప్రవర్తన కారణంగా చాలా మెప్పును కూడా పొందబోతున్నారు. దాంతోపాటు గొప్ప అభివృద్ధిని కూడా సాధించబోతున్నారు. అదృష్టం అనేది మీకు చాలా మంచి సహకారాన్ని అందిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అనవసరపు వాదోపవాదాలు తగవులకు దూరంగా ఉండాలి. ఈరోజు చర్చల్లో మీరు ఇతరుల విషయాల్లో పాలు పంచుకోకుండా ఉండాలి. కొన్ని విషయాలు మౌనంగా ఉంటేనే మంచిది. భార్య భర్తల మధ్య విభేదాలు ఉంటాయి కాబట్టి వాటిని తొలగించుకోవాలి. మంచి సమయం గడిపే ప్రయత్నాలు చేయాలి. ఈరోజు భార్య భర్తలు పడక గదిలో దిండు దగ్గర ఒక రాగి చెంబులో నిండుగా నీరును ఉంచి ఆ నీటిలో 11 నల్ల మిరియాలను పెట్టి నిద్రించుట కారణంగా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు నెగిటివ్ ఎనర్జీలు అన్ని కూడా తొలగించబడి ఇద్దరి మధ్య ప్రేమ విపరీతంగా పెరిగిపోతుంది. మరియు సంతానం లేని వారు ఇలా చేసినట్లయితే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. గర్భిణీ స్త్రీలకు కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మంచి పరిహారం లభిస్తుంది. దోష నివారణ జరుగుతుంది. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు మంచి విద్యాన్ని కూడా అందుకోగలుగుతారు. మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. సమస్యలను బట్టి పనులను చేయాలి. సమయానుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పెద్దల అనారోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి వారికి తగిన మందులను అందించాలి. విశ్రాంతిని కూడా అందించాల్సి ఉంటుంది. ఈరోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి అదృష్టం అనేది కలిసి వచ్చే విధంగా ఉంది కాబట్టి ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే కలిసి వస్తుంది. మరి వారికి కూడా మంచి సమయం అనేది ఉంటుంది. చికాకుల్లో ఉన్న సంబంధాలన్నీ కూడా మరి తొలగించబడి చికాకుల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. ఈరోజు మరి రాశి వారికి అనుకూల సమయంగా ఉంది కాబట్టి కొత్త స్నేహ సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృద్ధుల అనారోగ్య సమస్యలు కొద్దిగా తగ్గుముఖం కూడా పడతాయి. ఈ రోజు అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మంచి సమయం కూడా గడపగలుగుతారు. కుటుంబ జీవితం గురించి మరింత అవగాహన కలుగుతారు. మరి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, దుకాణదారులకు ఈ మార్పు వల్ల ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా వృద్ధులకు అనుకూలంగా కనిపిస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి సంబంధిత చర్యలు తీసుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. దుకాణదారులకు కూడా మరి వ్యాపారస్తులకు కూడా ఆర్థిక పరంగా లాభం చేకూరే అవకాశం కనిపిస్తుంది. సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. తల్లిదండ్రులతో మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఈ రోజు రాశి వారు మాత్రం మంచి ప్రవర్తనతోటి
అంతా కూడా మెచ్చుకోవాలని అందుకుంటారు. జీతం పెరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకైతే చాలా మంచి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆదాయం పెరగడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా మంచి సూచనలు మాత్రమే కనిపిస్తున్నాయి. అనవసరం ఆరోపవాదాలు తగువులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ రోజు రాశి వారికి మాత్రం లక్కీ సంఖ్య 7, మరి లక్కీ కలర్ అయితే మరి పసుపు. పరిహారంలో ఈ రోజు రాశి వారు మాత్రం వినాయకుని పూజలు సమర్పించుట చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. మరి లడ్డూలను అయితే నైవేద్యంగా సమర్పించాలి. అక్కడ ఉన్న చిన్న పిల్లలకు తెలుపు రంగు మిఠాయిలను, పాలతో చేసినటువంటి మిఠాయిలను పంచిపెట్టుట చాలా శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.